సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, నిన్న మన సర్వైవర్ సిరీస్ అయిపోయినప్పటి నుంచే చాలామంది ఫ్యాన్స్ మనసులో ఒక డౌట్, ఒక క్వశ్చన్ ఉంది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, అసలు మాస్క్ వేసుకొని వచ్చిన మనిషి ఎవరు? అంటే ఆ మిస్టరీ మనిషి, అంటే ఆ కేజ్ లోపల వచ్చి స్టాంప్ కొట్టిండు సీఎం పంక్కి, అండ్ ఒకటిసారి ఆ కేజ్ బయటికి వెళ్ళిపోయింది ఇమీడియట్గా. సో అసలు ఆ మాస్క్ పెట్టుకొని, అంటే ఆ హుడీలో వచ్చిన మనిషి ఎవరు అని ఈ టైప్లో చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ వీళ్ళు కొంతమంది అన్న నువ్వు చెప్పినట్టు ఆస్టన్ థ్యూరియా అని వీళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు, కొంతమంది బడీ మర్ఫీ అంటున్నారు, అండ్ కొంతమంది అయితే డీన్ ఆంబ్రోస్ బి అనుకుంటున్నారు. బాస్ ఎస్, అంటే మన డీన్ ఆంబ్రోస్ కావచ్చు. అంటే జాన్ మాక్స్లీ వచ్చి రీసెంట్లీ స్టాంప్ కొట్టాలంటే చూడండి, ఇప్పుడు జాన్ మాక్స్లీ పేరు ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే, మన జాన్ మాక్స్లీ రీసెంట్లీ ఏఈడబ్ల్యూలో కొన్ని మ్యాచెస్లో ఒకటిసారిగా చాలాసార్లు కొన్ని మ్యాచెస్లో మన సెత్ రాలిన్స్ స్టాంప్ కొట్టినాడు. సో ఇప్పుడు మన డీన్ ఆంబ్రోస్ అంటే జాన్ మాక్స్లీ ఆ స్టాంప్ ఫినిషర్ యూజ్ చేస్తుండనే, ఆ స్టాంప్ మూవ్ యూజ్ చేస్తుండనే ఫ్యాన్స్ అందరూ అంటే డీన్ ఆంబ్రోసే కావచ్చు, డీన్ ఆంబ్రోస్ వచ్చి అటాక్ చేసిండేమో అని ఈ టైప్లో చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు అది మీకు అర్థమైంది కదా. ఏఈడబ్ల్యూలో స్టాంప్ యూజ్ చేస్తున్నాడు జాన్ మాక్స్లీ. బట్ ఇప్పుడు మనం ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే చూడండి, జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్న స్టిల్. ఇప్పుడు ఒక రెస్లర్ ఒక కాంట్రాక్ట్లో ఉండి ఒకవేళ వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోతే ఏమవుతుందో మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇప్పుడు ఆండ్రాడేతో ఏం జరిగిందో రీసెంట్లీ అది మీకు చాలా బాగా తెలుసు. సో కాంట్రాక్ట్లో ఉండి ఇంకో కంపెనీలో రావడం అంటే కొంచెం కష్టం. అదే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఒక కంపెనీతో అయిపోయింది అండ్ ఎలాంటి నాన్ కంప్లీట్ క్లాస్ లేదనుకోండి, అప్పుడు రావచ్చు. కాంట్రాక్ట్ అయిపోగానే రావడం కొంచెం కష్టము. అంటే ఒక క్లాస్ అనేది ఉంటుంది, 90 days నాన్ కంప్లీట్ క్లాస్, లేదా 30 days ఉంటుంది, లేదా 2 వారాలది ఉంటుంది. సో ఇలాంటి నాన్ కంప్లీట్ క్లాస్ ఉంటుంది. సో అందుకనే మన డీన్ ఆంబ్రోస్ రావడం కొంచెం కష్టం. బట్ మీ అందరూ గుర్తుండొచ్చు, డీన్ ఆంబ్రోస్ది కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎలాంటి కాంట్రాక్ట్ అంటే ఎలాంటి నాన్ కంప్లీట్ క్లాసే లేదన్నమాట. సో అదే కాంట్రాక్ట్ ఉంది అని కొంతమంది తెలుసు. సో అందుకనే జాన్ మాక్స్లీ కావచ్చేమో అని అనుకుంటున్నారు. సో చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే కానికి ఏమైనా కావచ్చు. ఓపెన్లీ చెప్తున్నాను, కానికి ఏమైనా కావచ్చు. నెవర్ సే నెవర్. ఈ డబ్ల్యూడబ్ల్యూ రెస్లింగ్, ఈ ప్రో రెస్లింగ్ ఇక్కడ ఏమైనా కావచ్చు. బట్ జాన్ మాక్స్లీ పేరు అంటే కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తుంది ప్రజెంట్ కోసం, ఎందుకంటే ఈ ఏఈడబ్ల్యూ వల్ల. బట్ అందుకని నెవర్ సే నెవర్ అని చెప్పేసినాను. కానీ ఇప్పుడు పాసిబుల్ ఏముంది అంటే ఎవరు కావచ్చు దాని గురించి మాట్లాడితే, ఎస్, ఆస్టన్ థ్యూరీ కావచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచే ఈ ప్లాన్స్ ఉన్నాయి, చాలా రోజుల నుంచే ఈ రూమర్స్ ఉన్నాయి. అండ్ అది ఏంటంటే మన ఆస్టన్ థ్యూరీ విజన్ ఫ్యాక్షన్లో అడుగు పెడతాడని, విజన్ ఫ్యాక్షన్ జాయిన్ చేస్తాడని ఇలాంటి రూమర్స్ ఇప్పటి నుంచి కాదు, చాలా అంటే చాలా రోజుల నుంచే మనకి వస్తున్నాయి. ఓకే, అండ్ ప్లాన్స్ ఎందుకు ఆగినాయి? మన సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల ప్లాన్స్ ఆగినాయి అని ఈ టైప్లో మనకి అంటే ఎప్పుడో వచ్చేస్తుండే ఆస్టన్ థ్యూరీ. అంటే ఆస్టన్ థ్యూరీ మేబీ ఇంజర్డ్ ఉండే అని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల ప్లాన్స్ కొంచెం చేంజ్ అయినాయి అని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే ఒరిజినల్ ప్లాన్స్ గురించి మాట్లాడితే, ఆస్టన్ థ్యూరీ ఏదో ఇప్పుడు ఆ హుడీలో అంటే ఒక మిస్టరీ మనిషిలో వచ్చి అటాక్ చేయడం కాదు. అస్సలు ఒరిజినల్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ఆస్టన్ థ్యూరీ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయాల్సింది. బట్ ఏంటంటే వీళ్ళు ప్లాన్స్ చేంజ్ చేసినారు జేకబ్ ఫాటు ఇంజురీ వల్ల. జేకబ్ ఫాటు అండ్ మన కోడీ రోడ్స్ ఫ్యూడ్ నడుస్తుండే, అండ్ జేకబ్ ఫాటు ఇన్ ఫ్యూచర్లో అంటే వార్ గేమ్స్లో ఫైట్ చేస్తాడని ఇలాంటి టాక్ బి ఉండే. బట్ జేకబ్ ఫాటు ఇంజర్డ్ అయిపోయిండు. సో అందుకని వీళ్ళు చాలా ప్లాన్స్ చేంజ్ చేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫైట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందేమో వార్ గేమ్స్ అనుకుని వీళ్ళు ఆస్టన్ థ్యూరీకి ఆపినారంట. లేదంటే ఆస్టన్ థ్యూరీ యాక్చువల్గా ఒక వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కోసం ఇవన్నీ ఈ టాక్ ఇదంతా రూమర్స్ ఉంటే ఒకటి మాత్రం అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే, ఎస్, ఈ మిస్టరీ మనిషి ఆస్టన్ థ్యూరీయే కావచ్చు. అండ్ ఇంకో పేరు వచ్చింది, క్రిస్ జెరికో ఏఈడబ్ల్యూ నుంచి. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తాడని ఈ టాక్ బి ఉందన్నమాట, కాంట్రాక్ట్ అయిపోతుందని. సో ఈ టాక్ బి ఉంది. సో క్రిస్ జెరికో బి కావచ్చు అని చెప్తున్నారు. కానీ ఏ టైప్లో ఆ మనిషి వచ్చిండు అంటే చాలా ఫాస్ట్గా రింగ్లో రావడము, చాలా ఫాస్ట్గా స్టాంప్ కొట్టి ఇమీడియట్గా ఆ కేజ్ చాలా ఫాస్ట్గా ఎక్కి వెళ్ళిపోవడం, ఇంత ఎనర్జీ చూపించడం. అంటే ఆ ఎనర్జీ ఆ టైప్ అంతా చూస్తుంటే ఒక యంగ్ సూపర్ స్టార్లా కనిపిస్తుండే ఓపెన్లీ చెప్పాలంటే.
అండ్ ఇప్పుడు ఒక యంగ్ అంటే ఒక మంచి సూపర్ స్టార్ ఎవరు అంటే యంగ్ అంటే చాలా సూపర్ స్టార్స్ యంగ్ ఉన్నాయి, బట్ నేను క్రిస్ జెరికోతో కంపేర్ చేసి మాట్లాడితే ఆస్టిన్ థియరీ చాలా యంగ్ అనేమాట. సో అందుకని ఆస్టిన్ థియరీ కావచ్చు అని ఇలాంటి టాక్ ఉంది. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక సీక్రెట్ చెప్పబోతున్నాను, ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు ఒక మనిషి ఒక హుడీ వేసుకొని అంటే మొత్తం ఫేస్ కప్పుకోమంటే రింగ్లో వచ్చి అటాక్ చేసిండు కదా, ఇప్పుడు అదే పర్సనాలిటీ మనిషికి వీళ్ళు వేరే సూపర్ స్టార్ తీసుకొచ్చి ఇదే ఆ మనిషి అని చూపించేస్తారు. ఇప్పుడు మనకేం తెలుసు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్ జెరికోకి ఎగ్జాంపుల్ పెడదాం. క్రిస్ జెరికో ప్లేస్లో సేమ్ అదే పర్సనాలిటీ ఉన్న టైప్ మనిషికి వాళ్ళు ఏం చేస్తారంటే హుడీ మాస్క్ ఇదంతా అంటే కొంచెం ఫేస్ మొత్తం కప్పేసి వాళ్ళు రింగ్లో పంపిస్తారు, అటాక్ చేపిస్తారు. అంటే క్రిస్ జెరికో వచ్చి అటాక్ చేయాలని ఎగ్జాక్ట్గా ఏం లేదు ఇక్కడ, మీరు అర్థం చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మనిషికి మొత్తం ఫేస్ అంతా కవర్ చేసి రింగ్లో పంపించేస్తారు, ఆ మనిషి అటాక్ చేస్తాడు. దాని తర్వాత ఓపెన్గా చెప్పాలంటే ఏ మనిషి అంటే ఇప్పుడు ఏ సూపర్ స్టార్కైనా ఈ సూపర్ స్టారే ఆ మిస్టరీ మనిషి ఉండే అని చూపించచ్చు. అర్థమైందా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? సో ఈ టైప్లో చాలా జరుగుతుంది. అండ్ బాడీ అంటే ఫిజిక్ గురించి మాట్లాడితే కొంచెం కవర్ వేసుకోవచ్చిండు. సో అండ్ కొంచెము అది బాడీది ఉంటాయి కదా మేకప్ ఆ టైప్లో ఏమైనా చేసి కొంచెము ఎక్కువ ఫిజిక్ ఉన్నట్టు చూపించడం అలా చెప్పేస్తారు నేను ఫ్యూచర్లో. సో ఇలాంటివి ఏమైనా కావచ్చు, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఒక మనిషి వచ్చిండు అటాక్ చేసిండు, సో అదే మనిషి అంటే ఫేస్ రివీల్ చేసినప్పుడు అదే మనిషి వస్తాడని కాదు, వీళ్ళు ఎవరికైనా ఒకరికి రింగ్లో పెట్టేసి ఇదే ఆ మనిషి అని చూపించేస్తారు. కథం హైట్ పర్సనాలిటీ కొంచెం మ్యాచెస్ సార్ అనుకుంటారు వాళ్ళు అంతే. సో ఈ టైప్లో మీరు జరగవచ్చు ఫ్యూచర్లో. బట్ ప్రెజెంట్ గురించి మాట్లాడితే ఆస్టిన్ థియరీ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. ఎందుకంటే నేను ఇందాకనే ఇదే వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేసినాను. టాక్ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి టాక్ ఉంది. అండ్ అది ఏంటంటే ఆస్టిన్ థియరీ విజన్ ఫ్యాక్షన్కి జాయిన్ చేస్తాడని. సో ఇప్పుడు మీ ముందు ఒక క్రిస్ జెరికో పేరు, ఆస్టిన్ థియరీ పేరు, బడీ మర్ఫీ పేరు ఉంది, జాన్ మాక్స్లీ పేరు ఉంది, డీన్ ఆంబ్రోస్ పేరు ఉంది. బట్ కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ ఛాన్సెస్ మాత్రం ఆస్టిన్ థియరీవే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీ ప్రకారం ఆ మిస్టరీ మనిషి ఎవరో ఇక మీరు కామెంట్లో చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే సర్వైవర్ సిరీస్ బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్వి కనిపించింది అనమాట. ఫ్యాన్స్ యొక్క ఫోటో చాలా వైరల్ అవుతుంది మన సెత్ రాలిన్స్ది. సో ఇప్పుడు ఇదంతా చూసి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ బ్యాక్ స్టేజ్ సెత్ రాలిన్స్ ఆల్రెడీ వచ్చినాడు. అండ్ సెత్ రాలిన్స్ ఇంతకుముందు ఇంజురీ అయినట్టు నటించిండు. అండ్ ఇప్పుడు ఒక మిస్టరీ మనిషి వచ్చి స్టాంప్ కొట్టిపోయిండు రింగ్లో. సో కొంపదీసి అంటే సెత్ రాలిన్సేనా అని ఈ టైప్లో ఫ్యాన్స్ అనుకుంటున్నారు, కానీ సెత్ రాలిన్స్ అయితే కాదు. బట్ నేను చెప్పినా కదా, వీళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి అటాక్ చేస్తారు, తర్వాత ఇదే ఆ సూపర్ స్టార్ అంటే ఇదే ఆ మిస్టరీ మనిషి అని ఎవరికైనా వీళ్ళు చూపించచ్చు ఫ్యూచర్లో. బట్ సెత్ రాలిన్స్ అయినా అంటే కాదు, సెత్ రాలిన్స్ అయితే ఆ మనిషి కాదు. ఇది మాత్రం చాలా ఓపెన్లీ మీకు చెప్పొచ్చు. అండ్ సెత్ రాలిన్స్ అయితే కాదు బాస్, ఇంత ఓపెన్గా చెప్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ స్టేజ్ ఉండే అంటే చేస్తారు మా డబ్ల్యూడబ్ల్యూ కావాలని అంటే ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుకోవాలి, సెత్ రాలిన్స్ అనుకోవాలి అని ఈ టైప్లో టాక్ వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్ చెప్పండి. ఎక్కువ ఛాన్సెస్ ఆస్టిన్ థియరీవే ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం నెక్స్ట్ ఏంటంటే బాస్ చూడండి, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కోసం నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం లేదు. అంటే వచ్చిన నెక్స్ట్ రాలో మేబీ రావచ్చు అనుకుంటా, అక్కడ నుంచి ఏదైనా న్యూ స్టోరీ ఏమైనా చూపించచ్చు అనుకుంటా బ్రాక్ లెస్నర్ కోసం. ఒకవేళ నెక్స్ట్ రాలో లేదా ఇంకో రాలో వస్తే ఒక 2-3 వారాల్లో వస్తే ఒక స్టోరీ చూపిస్తే అప్పుడు క్లారిటీ వస్తాయి. కానీ ప్రెజెంట్ కోసం ఏమైనా ఉందా బ్రాక్ లెస్నర్ కోసం అంటే ప్రెజెంట్ ఏం లేదు. బట్ రోమన్ రేన్స్తో రీసెంట్లీ బ్రాక్ లెస్నర్ది అంటే ఈ వార్ గేమ్స్లో మీరు ఒకటి గమనిస్తే బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలోనే మనకి ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఒక డ్రామా చూపించినారు. సో మేబీ కొంచెం టైం కోసం రోమన్ రేన్స్తో ఫ్యూడ్ నడవచ్చు, లేదా బ్రాక్ లెస్నర్ ఒకటిసారి మాయమై రాయల్ రంబల్ టైం వరకు వచ్చినా రావచ్చు. సో ఇదే ప్రెజెంట్ కోసం వాట్ నెక్స్ట్ ఫర్ బ్రాక్ లెస్నర్ అంటే ఇదే బ్రాక్ లెస్నర్ కోసం నెక్స్ట్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రాక్ లెస్నర్ అంటే గుర్తొచ్చింది, బ్రాక్ లెస్నర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ బ్రేక్ చేసి అక్కడ కొంతమంది ఫ్యాన్స్ చేయగలిపిండు. అంటే క్యాన్సర్ పేషెంట్ అంటే చిన్నపిల్లకి అంటే క్యాన్సర్ అయిందంట. సో అంటే అందుకనే ఇక అక్కడ ఫ్యాన్స్ చేయగలిపిండు, ఆ చిన్నపిల్లతో చేయగలిపిండు మన బ్రాక్ లెస్నర్. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ పాల్ హేమంత్ అయితే ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఒక హీల్ సూపర్ స్టార్ ఎవరితో ఫ్యాన్స్ చేయగలిపితే ఏమో క్యారెక్టర్ బ్రేక్ చేసిండు అంటారు,
అదే ఒక సూపర్ స్టార్ క్యారెక్టర్లు ఉండి ఆ ఫ్యాన్కి నూకేస్తేమో అరే ఇంకెంత రుబాబు అంటే ఫుల్ బేకార్ మనిషి రైడ్ అని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడతారు. ఈ టైప్లో మీరు ఫ్యాన్స్ ట్రీట్ చేస్తారంటే ఈ టైప్లో మీకు అంటే ఫ్యాన్స్ అంటే ఇదేనా మీ మనసులో రెస్పెక్ట్ అని మాట్లాడతారు. సో ఆ వీడియో మీరు చూడొచ్చు. బ్రాక్ కాదు మన పాల్ హేమన్ అక్కడ నుంచి వస్తున్నప్పుడు అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న బాబు అక్కడ వచ్చినాడు అంటే నూకేసిండు పాల్ హేమన్. దాని తర్వాత ఫ్యాన్స్ చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు పాల్ హేమన్ గురించి. అండ్ చూడండి నేను చాలా క్లియర్గా చెప్పినాను మన సూపర్ స్టార్స్ అది ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు చేయగలిగితేమో క్యారెక్టర్ బ్రేక్ అంటారు, అదే ఇగ్నోర్ చేసి నూకేస్తేమో చాలా యాటిట్యూడ్ అంటారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు చెప్పాను. కానీ మరి ఇంత అంటే చాలా నూకేసిండు కదా ఎక్కడన్నా చూస్తే నచ్చడం అయితే లేదు. పాల్ హేమన్ ఈ టైం ఎందుకు నూకేసిండు చిన్న బాబు కానీ ఒక చిన్న అంటే చూస్తుంటే అరే ఇది కరెక్ట్ కాదని అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో అది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో మామూలు సూపర్ స్టార్ లేరు బాస్. ద బీస్ట్, బ్రాక్ లెస్నర్, రోమన్ రేన్స్, కోడీ రోడ్స్, సీఎం పంక్, డ్రూ మ్యాకింటైర్ చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు. మజా వస్తుందేమో అని అనుకున్నాం కదా, మజానా మొత్తం బేకార్ చేసి పడేసినారు వీళ్ళు. ఇంత మంచి స్టార్ పవర్ ఉన్న మ్యాచ్కి వీళ్ళు మరి ఇంత బేకారా బుక్ చేసినారంటే ఫ్యాన్స్ ఏమంటున్నా హైలైట్ ఏంటంటే ఇలాంటి చెత్త పని ట్రిపుల్ హెచ్ చేయగలడు. ఎందుకంటే ఎంత మంచి స్టార్ పవర్స్ ఉన్న మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఆరామ్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఆరామ్గా తీసుకెళ్తుండదు ఆ మ్యాచ్కి. కానీ ట్రిపుల్ హెచ్ ఈ టైంలో బేకారా బుక్ చేసిండని ఫ్యాన్స్ వేసుకుంటున్నారు ట్రిపుల్ హెచ్కి. ఎందుకంటే స్టార్ పవర్ మామూలుగా లేకుండే మ్యాచ్లో కానీ మొత్తం నాశనం చేసిండు ట్రిపుల్ హెచ్. సో ట్రిపుల్ హెచ్ కోసం మీకు చాలా హేట్ వస్తుంది. అండ్ అంతేకాదు మీకు ఈ సర్వైవర్ సిరీస్ చూసి ఒక క్లారిటీ వచ్చిందా నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా కోసం బాస్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సీఎం పంక్ కావచ్చు. ఎందుకంటే మీరు ఈ మ్యాచ్లో గమనిస్తే బ్రాన్ బ్రేకర్ పిన్ చేసిండు ఎవరికి, సీఎం పంక్కి. అండ్ ఒక ఛాంపియన్కి పిన్ చేసిండు అక్కడ. అంటే అది ఒక వార్ గేమ్స్ మ్యాచ్ ఉండే కరెక్టే, బట్ వరల్డ్ ఛాంపియన్ ఎంతైనా సీఎం పంక్ అండ్ ఛాంపియన్ పిన్ చేసిండు. సో ఒక టైప్లో అవకాశం ఉంది ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ దగ్గర చెప్పొచ్చు నేను ఛాంపియన్ పిన్ చేసినా అని, మీ వరల్డ్ ఛాంపియన్ నేను పిన్ చేసినాను, నా అవకాశం దొరకాలని చెప్పొచ్చు బ్రాన్ బ్రేకర్. అండ్ చూడాలి ఇప్పుడు ఇలా ఫ్యూడ్ చాలా ఫాస్ట్గా రాయల్ రంబల్ వరకే బుక్ చేస్తారా లేదా ఇక మన బ్రాన్ బ్రేకర్ రాయల్ రంబల్ అయినా గెలిచి లేదా ఎలిమినేషన్ చేంబర్ అయినా గెలిచి ఫైట్ చేస్తాడా సీఎం పంక్తో చూడాలి. బట్ మనకి వార్ గేమ్స్లో మన నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్ పైన అయితే కొంచెం క్లారిటీ ఇచ్చినారు. ఒకటేమో మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సీఎం పంక్ అండ్ ఇంకోటేమో ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. ఎందుకంటే రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక ట్రాష్ టాక్ మనకు చూపించినారు. రోమన్ రేన్స్ క్లియర్గా చెప్పేసిండు కదా, నేను నిన్న చెప్పేసాను మీ అందరికీ. రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు ఇక ఇది మన లాస్ట్ టైం అంటే కలిసి ఫైట్ చేయడం అండ్ ఇక ఇలా మధ్యలో చాలా క్లియర్గా కనిపిస్తుంది అది నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఇలా మధ్యలో 3వ మ్యాచ్ జరుగుతుందని. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే వీళ్ళకి కొంతమంది ఈ మ్యాచ్ వద్దంటున్నారు. బట్ వాళ్ళు మర్చిపోయినారు అనుకుంటా రోమన్ రేన్స్ ఆ ఛాంపియన్షిప్ ఓడిపోయినప్పటి నుంచే ఈ టాక్ ఉంది, ఏదో ఇప్పుడు టీచ్ చేసినారని కాదు. నేను ముందే చెప్పినాక ఇలా మధ్యలో 3వ మ్యాచ్ జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో. సో అందుకని వీళ్ళు టీజ్ ఇచ్చినారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ ఇప్పుడు కరెక్ట్గా స్మాక్ డౌన్ నడిపలేకపోతున్నాడు, కోడీ రోడ్స్లో ఇప్పుడు అంత స్టార్ పవర్ అంతా ఏం లేదు, రోమన్ రేన్స్తో స్టోరీ పెట్టేస్తే మళ్ళీ ఒకసారి కోడీ రోడ్స్ ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతాడు. సో అందుకని వీళ్ళు ఇంత ఫాస్ట్గా టీచ్ చేసినారు అని ఈ టైంలో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. మీరేమంటారు, ఇది నిజమే అంటారా? ఎందుకంటే కోడీ రోడ్స్ ప్రెసెంట్ అంటే మీరు కోడీ రోడ్స్ ఒక సింగిల్స్ మ్యాచ్ బుక్ చేసి అదే షోలో మీరు రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేసి మీకు అర్థమైపోతాయి ఎవరు ఏ మ్యాచ్ కోసం ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారు. అండ్ కోడీ రోడ్స్కి వార్ గేమ్స్లో పెట్టే స్ట్రెంత్సే లేకుండే, బట్ ఏదో జేకబ్ హార్ట్ ఇంజూర్డ్ అయ్యండి అని ఈ టైప్లో మేము కోడీ రోడ్స్కి వార్ గేమ్స్ తీసుకొచ్చినామని డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఇది నిజమా? అంటే నిజంగానే జేకబ్ హార్ట్ ఇంజరీ వల్లనే కోడీ రోడ్స్కి యాడ్ చేసినారా లేదా కోడీ రోడ్స్ స్మాక్ డౌన్స్ అంటే క్రౌడ్ అక్కడ తక్కువ వస్తుంది, స్మాక్ డౌన్ షోకి సరిగ్గా ఎవరు చూస్తలేరు, వ్యూవర్షిప్ మొత్తం పడిపోయింది. అదే కోడీ రోడ్స్కి స్టార్ పవర్ ఉన్న మ్యాచ్లో పెడితే కనీసం కొంచెమైనా స్పాట్ లైట్ దొరుకుతుంది కోడీ రోడ్స్, కానీ ఈ టైప్లో కోడీ రోడ్స్కి వార్ గేమ్స్లో యాడ్ చేసినారంటారా? అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ముందు ఉంటేనే కదా కోడీ రోడ్స్ హైలైట్ అయ్యిండు.
అదే కోడి రోడ్స్ సీఎం పంగ్ ముందు, సెత్ రాలిన్స్ ముందు, వేరే సూపర్ స్టార్ ముందు వచ్చి మా డాడ్ ఎప్పుడు గెలవలేదు ఆ టైటిల్, నేను గెలవాలనుకుంటున్నాను, నాది ఒక స్టోరీ ఉంది అంటే నిజంగా అంత హైలైట్ అవుతుండేనా? రోమన్ రేన్స్తో ఉండే అని చాలా హైలైట్గా, ఇది ఫ్యాక్ట్. అండ్ రోమన్ రేన్స్ రీసెంట్లీ అదే చెప్పిండు, నా దగ్గర ఛాంపియన్షిప్ ఉన్నా లేకపోయినా అందరికీ నేనే కావాలి, అందరికీ రోమన్ రేన్సే కావాలి, స్పాట్ లైట్ రావాలంటే రోమన్ రేన్సే కావాలి. అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ ఈ మ్యాచ్ టీచ్ చేసినారు. నెక్స్ట్ ఇయర్ అసలు మెనే కోసం ఇంత ఫాస్ట్గా టీచ్ చేసినారు ఎందుకు? మళ్ళీ ఒకసారి అదే టాక్, మళ్ళీ ఒకసారి అదే కోడి రోడ్స్ పైన చాలా అంటే చాలా స్పాట్ లైట్ రావాలి, కోడి రోడ్స్ ఒక బిగ్గెస్ట్ బే ఫేస్ అని వీళ్ళు కొంచెం పుష్ చేస్తున్నట్టు చూపిస్తారు, కోడి రోడ్స్ మొత్తం నడిపిస్తున్నట్టు చూపిస్తారని ఈ టైప్ ఫ్యాన్స్ మాట బాస్. అండ్ కోడి ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు, ఈ మ్యాచ్కే బైకౌట్ చేస్తున్నారు. ఎందుకంటే అలాగో భయము, ఇప్పుడు మరోసారి ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు కోడి రోడ్స్ టైటిల్ ఓడిపోతాడని. సో ఈ టైప్లో మీ ఒక టాక్ నడుస్తుంది. ఇదంతా మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మీరు సోషల్ మీడియా, ట్విట్టర్ అంటే ఇదంతా చూడండి, ఇలా పోస్ట్ల పైన, ఇలా వీడియోస్ పైన కామెంట్స్ అవన్నీ చదవండి, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ఫ్యాన్స్ ఏమంటున్నారో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఇప్పుడు మీరేమంటారు? మన రసదల ఫ్యామిలీ దీనిపైన ఏమంటుంది? నిజంగానే కోడి రోడ్స్ అంటే ఇంత ఫాస్ట్గా మ్యాచ్ టీచ్ చేసినారు స్పాట్ లైట్ కోసమేనా? అంటే కోడి చూడండి, ఇప్పుడు పోస్టర్ గురించే మాట్లాడితే కోడికి వార్ గేమ్స్లో యాడ్ చేయడమే సెన్స్ లేకుండే, అలాంటి పోస్టర్లో యాడ్ చేసినారు. కానీ మీరు మ్యాచ్లో గమనిస్తే ఎవరు హైలైట్ ఉన్నారు? రోమన్ రేన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ఎక్కువ హైలైట్ చేసినారు ఈ మ్యాచ్కి, వార్ గేమ్స్కి. సో ఇక మీరు అర్థం చేసుకోండి బాస్, ఇక ఫ్యాన్స్ టాక్ ఇది ఉంది, మీ టాక్ ఏందో మీరు చెప్పండి. అండ్ ఇంకేమైనా క్లారిటీ రావాలంటే ఇక మనం కొంచెం వెయిట్ చేద్దాం, రేపటి రా అయిపోగానే ఇంకా మనకి కొంచెం మంచి క్లారిటీ వస్తుంది, అప్పుడు ఇక కొంచెం మంచిగా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నేను మీ అందరికీ సోషల్ మీడియా టాక్ గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఈ వీడియోలో. ఎందుకంటే మీరు సోషల్ మీడియా టాక్కి మీరు డబ్ల్యూడబ్ల్యూ అయినా సరే, మీరైనా సరే, మీరు ఎంత లైట్ తీసుకున్నా సరే ఎట్టు తిరిగి ఇది ఒక దెబ్బ పడుతుంది అండ్ పడ్డది, అది మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఓవర్ మార్చి పడేసినారు. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఎప్పుడో జరగాల్సింది ఎవరు మార్చేసినారు? ఫ్యాన్సే, ఈ సోషల్ మీడియానే. లేదంటే ఎప్పుడో అది జరిగిపోతుండే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. సో ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరు సోషల్ మీడియా టాక్ ఎప్పుడు లైట్ తీసుకోండి, ఓకే? సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.